సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే అడవిలాంటి అందాలే ఆక్రమించాడే సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే అడవిలాంటి అందాలే ఆక్రమించాడే. నరసరావుపేట అందమైన ఆడాళ్ళకి ఇదో తోట, ధైర్యమైన అమ్మాయిలకి ఇదో కోట. ఆడాళ్ళ మజాక ఈ చోట ఈ పూట చూపించాలి స్టామినా ఆఫ్ నరసరావుపేట. చూపెడదామా స్టామినా? ప్రపంచం మొత్తం చూస్తున్నారు మన ప్రోగ్రాం. నరసరావుపేటలో ఆడవాళ్ళు మామూలు ఆడవాళ్ళు కాదు, రచ్చ రచ్చ చేస్తారు అని చెప్పెడదాం. ఇక్కడున్న ఆడవాళ్ళు ఉట్టి కిచెన్ కే కాదు, ఉట్టి డ్రాయింగ్ రూమ్ కే కాదు, బయటకు వస్తే షివరింగ్ అందరికి. మీరు ఎలా అందంగా ఉన్నారో మా పార్టిసిపెంట్స్ కాబట్టి ఇంకా డబుల్ పౌడర్ డబ్బులు కొట్టుకొని వచ్చారు, ఇంకా అందంగా రెడీ చేసి వచ్చారు. చూద్దాం వాళ్ళ అందంతో పాటు వాళ్ళ సత్తా ఏంటో చూద్దాం. గట్టిగా చెప్పలతో లెట్స్ వెల్కమ్ టుడేస్ పార్టిసిపెంట్. కాలేజీ బుల్లమ్మో రంగు రంగుల రబ్బర్ బొమ్మో, టీనేజీ గుండెల్ని రంగుల రత్నం తిప్పద్దమ్మో, బుజ్జమ్మో బుజ్జమ్మో బూరె బుగ్గల బంగారమ్మో, ఈ ఏజ్ పోతే రాదు ఎక్కువ ఆలోచించద్దమ్మో. సూపర్! మీరు ఈ కలర్ తో జనాలను చంపేయచ్చు తెలుసా? ఏం పేరండి మీ పేరు? పార్వతి. పార్వతి గారు. మీ పేరండి? సల్మా బాను. సల్మా బాను. మీ ఇద్దరు కజిన్స్. కజిన్ సిస్టర్స్. మీ పేరేంటి? పార్వతి. పార్వతి. మీ పేరండి? సల్మా బాను. ఓహో, ఎవరిది లవ్ మ్యారేజ్ ఇక్కడ? నేను చెప్తాను. మా డాడీ వాళ్ళ డాడీ డాడీ వాళ్ళ డాడీ అంటే తాత. తాత వాళ్ళ డాడీ. తాత వాళ్ళ డాడీ మళ్ళా ముత్తాత. ముత్తాత వాళ్ళ అన్నయ్య. వాళ్ళ అన్నయ్య అంటే ముత్తాత వాళ్ళ అన్నయ్య అయితే ముత్తాత అన్నయ్య అవుతాడు. ముత్తాత వాళ్ళ అన్నయ్య వాళ్ళ చెల్లి కూతురు చేసుకున్న మ్యారేజ్ లవ్ మ్యారేజ్. మీరు కజిన్. సూపర్, నేను నమ్మిన. మీరండి? వెంకట సత్యశ్రీ సుకన్య మనశ్రీ నాగు ప్రవళిక. బుజ్జి అని పిలుస్తాను ముద్దుగా. నా బుజ్జి వచ్చేసింది ఆ షోకి. నాన్న నువ్వు బజ్జి. మీరేం కంగారు పడద్దు, నా పేరు చిన్నదే లలిత. చిన్నదేనా? మీ ఇద్దరు ఏం రిలేషన్? వదినా మరదలు. సూపర్, రెండు టీంలు రెడీగా ఉన్నాయి. ఇంకా పరిచయాలు స్టార్ట్ చేద్దాం. జోకు, డైలాగు, డాన్స్ మీ ఇష్టం, ఎంటర్టైన్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ మీరు కజిన్ సిస్టర్స్ అనుకుంటున్నారు కదా, మీరేం చేస్తున్నారు? నేను పాట పాడతాను. రెడీ, స్టార్ట్. తెలుసా తెలుసా ప్రేమించానని, తెలుసా తెలుసా ప్రాణం నువ్వని, లవ్లీ, వెరీ గుడ్. ఇక్కడ పరిచయాలు మాత్రం చాలా సాఫ్ట్ గా, చాలా రొమాంటిక్ గా, చాలా లవ్ ఫీల్ లో అలా జరిపోయింది. మీరేం చేస్తున్నారు ఇప్పుడు? మేము డైలాగ్స్ చెప్తాం. డైలాగ్ చెప్తారా? రెడీ, యాక్షన్. రవి నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఆడవాళ్ళ మధ్య ఒక సెట్ మొత్తం వణికిద్ది. ఎప్పటి నుంచో కళ, మొత్తం సెట్ ఉగితే చూడాలని ఉంది. ఒక్కసారి కోపం తెచ్చుకోవా? రావట్లేదు. మరి ఎందుకు? మరి నువ్వేం చేస్తున్నావు? నేను డైలాగే చెప్తాను. చెప్పండి. ఆడాళ్ళు లేకపోతే గోల్డ్ షాపులు లేవు, ఆడాళ్ళు లేకపోతే బట్టల కొట్లు లేవు, ఆడాళ్ళు లేకపోతే అసలు దుకాణమే ఏమి ఉండదు. ఏదైనా ఆడవాళ్ళ ప్రోగ్రామ్ అంటే గనక లేట్ గా వస్తానేమో, అదే ఆడాళ్ళ మజాకా ప్రోగ్రామ్ అంటే 6 నిమిషం ముందుంట. కొట్లు మూసేశారంట. ఇది ఇంకా పరిచయాలు, ఇంకా రౌండ్లు స్టార్ట్ కాలే. రౌండ్ స్టార్ట్ గా కజిన్ సిస్టర్స్ కదా వాళ్ళిద్దరు, వాళ్ళకి సుక్కలు చూపెడదాం ఇవాళ. ఓకేనా? రెడీ, లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. ఆడవారి మాటలకు అర్థాలే. 90 సెకండ్స్ మీకు, 90 సెకండ్స్ మీకు ఇస్తాను. ఒక టాపిక్ ఇస్తాను, ఆ టాపిక్ గురించి మాట్లాడతారు. ఇంట్రెస్టింగ్ గా, క్రేజీగా, క్రియేటివ్ గా మాట్లాడారు. ఎవరైతే బ్రేక్ లేకుండా క్రేజీగా, క్రియేటివ్ గా అందరిని ఎంటర్టైన్ చేసుకుంటూ మాట్లాడతారో వాళ్ళకి ఇస్తా గిఫ్ట్. రెడీ? ఫస్ట్ అయితే స్టోరీ టెల్లింగ్ రౌండ్. రెడీ? ఫస్ట్ మీతో స్టార్ట్ అయితే నాకు ఒక డెడ్లీ క్రేజీ హారర్ స్టోరీ చెప్పండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓపెన్ చేసి వెళ్తున్నాం ఏడికి, అడవిలోకి వెళ్తున్నాం. నీ ఎదురుగా పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది, అది 30 years నుంచి మూసేసింది. అంతే చూస్తుంది, అందులో నుంచి పెద్ద పెద్ద సౌండ్లు వస్తుంటాయి.
కానీ మనం అక్కడికి వెళ్ళాం, మన షూట్ అది కాదు పక్కన. ఓకే, అలా దాన్ని క్రాస్ చేసుకుంటూ పక్కకి వెళ్ళాం. వెళ్తున్నాం, అక్కడ గుడి. ఆ గుడిలో ఏం జరుగుతుందంటే ఒక హీరో హీరోయిన్ కి పెళ్లి జరుగుతుంది. సుమోలు వస్తున్నాయి, జుయ్ 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 అనుకుంటూ సుమోలు వస్తున్నాయి. పెళ్లి చేసుకుని జంట వస్తూ ఉన్నారు, ఇలా సుమోలు వస్తున్నాయి. హీరోయిన్ చచ్చిపోయిద్దా? ఆ బాధతో హీరో రక్తపు మడుగులో ఉన్న హీరోయిన్ సారీ తీసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోతున్న దారిలో ఒక శ్మశానం, అక్కడ నక్కలు, కుక్కలు, దయ్యాలు వినిపిస్తున్నాయా నీకు? కానీ మనం అక్కడికి వెళ్ళాం, ఇంటికి వెళ్తాం. అమ్మో భయం అవుతుందని ఇంటికి వెళ్ళిపోతాం. అంతే కదా మరి. ఇంటికి వెళ్ళిన తర్వాత బెడ్ మీద వెళ్ళి పడుకుంటాం. మరి భయం వేస్తలేదు? ప్రశాంతంగా పడుకుంటాడా? పడుకోడు. కానీ ఆ రక్తపు మడుగులో ఉన్న చీరని కప్పుకొని హీరో అలానే పడుకుంటూ నిద్రలో కళ వచ్చింది, నన్ను రక్షించు, నన్ను కాపాడు అని కళలు వస్తా ఉంటాయి. కానీ ఏం చేస్తాడు? పాపం ఏమీ చేయలేడు. అయితే అక్కడ వస్తాడు పూజారి వచ్చి, మాంత్రికుడు పూజారి ఇద్దరు కలిసి ఒక క్షుద్ర పూజను చేస్తారు. దానికంటే ముందు అటు జరుగుదాం. నాకైతే అంత భయం వేసింది హారర్ సినిమా. చాలా అద్భుతంగా చెప్పారు. మధ్యలో కామెడీ కూడా పెట్టారు చూడండి, అది ఇంకా అద్భుతం. సూపర్ గా చెప్పారు హారర్ స్టోరీ. మీరు వాళ్ళకంటే అద్భుతంగా చెప్తేనే గిఫ్ట్ వస్తుంది. రెడీ? ఒక ఫ్యాక్షన్ లవ్ స్టోరీ. రెడీ? యాక్షన్. స్టోరీ ఓపెన్ చేస్తే అది పెద్ద ఎడారి, చుక్క నీరు లేదు, సుమోలు గాల్లో ఎగురుకుంటూ వస్తున్నాయి. ఆ సుమోల్ పైన ఒక హీరో కూర్చొని ఉన్నాడు. తనకి బాగా దాహం వేసింది, మొత్తం వెతుకుతున్నాడు, ఎక్కడా వాటర్ లేదు. కానీ అక్కడ ఒక బావి కనపడింది. వెళ్ళాడు అక్కడికి, వెళ్తూ ఉన్నాడు, వెళ్తూనే ఉన్నాడు. అది వాటర్ కాదు, నీరు లాంటి రక్తం. ఆ రక్తాన్ని, దాహాన్ని తట్టుకోలేక ఆ రక్తాన్ని తాగేశాడు. మధ్యలో ఇంటర్వెల్ అయిపోయింది కదా, ఇప్పుడు హీరోయిన్ ఇంట్రడక్షన్. రాయలసీమలో హీరోయిన్ తొక్కుడు బిల్ల ఆడుతుంది. తొక్కుడు బిల్ల అంటే రాయితో ఆడతారు అనుకుంటున్నావా? బాంబులతో ఆడుతుంది. హీరో అప్పుడు ఎంట్రీ అవుతాడు అదే సుమోలతో. కట్ చేస్తే పైనుంచి పారాషూట్ లో వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ ఎంట్రీ అవుతున్నారు. పారాషూట్ గ్యాస్ ఎంట్రీ అయిన తర్వాత బాంబులు ఇస్తారు, కత్తులతో దాడి చేశారనుకుంటున్నావా? కాదు. కానీ వాళ్ళు ఇద్దరు కలిసి ఆలోచిస్తా ఉంటారు, పేరెంట్స్ వస్తున్నారు కదా ఏం చేద్దాం పారాషూట్లతో అని చెప్పి. కానీ వీళ్ళ కత్తులు బాంబులు కలిసిపోయారు. సూపర్ టైమ్ అప్. కానీ 90 సెకండ్స్ మొత్తం వాడుకున్నారు. ఇంట్రెస్టింగ్ గా చెప్పారు లవ్ స్టోరీ, మీరు హారర్ స్టోరీ చెప్పారు. అయితే వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు విన్నర్స్ అని మా ఆడియన్స్ చెప్తారు. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ ఎవరు గెలుచుకున్నారంటే మీకు వాళ్ళది నచ్చింది, కానీ నాకు లవ్ స్టోరీ బీభత్సంగా నచ్చింది. అందుకే కంగ్రాచులేషన్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. దాని పేరే కలర్ఫుల్ చిలక. కలర్ఫుల్ చిలక. ఇక్కడున్న కలర్ఫుల్ చిలకలో నరసరావుపేటలో చాలా అందంగా ఉన్నారు. ఒక నలుగురిని సెలెక్ట్ చేస్తాను, నలుగురిని సెలెక్ట్ చేసి ఒక టాస్క్ ఇస్తాను. ఆ టాస్క్ చేసేసేయండి, వావ్ అనిపించుకోండి, గిఫ్ట్ కొట్టేసేయండి. ఓకేనా? రెడీ? హ్యాపీగా నవ్వండి ఒకసారి. ఎవరైతే బాగా నవ్వుతారో వాళ్ళకి ఇస్తా. అద్భుతమైన నవ్వండి బాబు, ఇంకెప్పుడు నవ్వకండి. రండి. సూపర్. నలుగురు వచ్చేసారు, పేర్లు తెలుసుకుందాం. వాట్స్ ఏమండి? స్వాతి, కీర్తి, సాయిలక్ష్మి, గాయత్రి. రైట్. నలుగురు కలిసి ఒక అద్భుతమైన ర్యాంప్ వాక్ అలా నడుచుకుని అలా పోజ్ ఇచ్చేసి వచ్చేయండి, దాని తర్వాత మాట్లాడుకుందాం. రెడీ? మ్యూజిక్. అందం హిందోళం, అధరం తాంబూలం, అసలే చలికాలం, తగిలే సుమబాణం, సంధ్యా రాగాలల్లో పెదవుల తాగిన వేళ, అందనిది అందాలనిది అందకనే సందేలకది, నా శృతి మించెను నీలయ పెంచెను సూపర్. ఇప్పుడు వాక్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు అసలైన టాస్క్. విక్రమార్కుడు సినిమా మీరు చూసి ఉండొచ్చు.
ఇంటర్వెల్ బ్యాంక్ సీన్ లో రవితేజ గారు ప్రకాష్ రాజ్ తో మాట్లాడుతుంటే వెనకాల రాజీవ్ కనకాల గారు ఎస్ లెఫ్ట్ రైట్ అని కొడతారు కదా, అలా ఒక చిన్న స్కిట్ చేద్దాం. నేను ఇక్కడ ఒక డీసీపీ అనుకుందాం, నేను పోలీస్ హెడ్, మీరు నలుగురు పోలీసు వాళ్ళు. మీరు అలా మార్చ్ పాస్ చేసి ఆడికెళ్ళి మళ్ళా తిరిగేసి వచ్చి మార్చ్ పాస్ ఎస్ సార్ అని ప్లెడ్జ్ చేయాలి. ఆడాల మజాకా షో లో మేము బాగా పర్ఫామ్ చేస్తాం, మా ఆడాల సత్తా చూపెడతాం, మిమ్మల్ని అస్సలు తల దించుకునేలాగా చెయ్యము అని చెప్పి ఇట్లా ప్లెడ్జ్ చేయాలి. చేస్తారు కదా పోలీసు వాళ్ళు. అలాగే ఎవరైతే బాగా చేస్తారో, క్రియేటివ్ గా చేస్తారో, ఇష్టం ఉన్నది చెప్పండి, కానీ బాడీ స్టిఫ్ గా ఉండాలి, మార్చ్ పాస్ట్ కరెక్ట్ గా ఉండాలి. ఆల్రైట్, ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ పక్కా లోకల్ తోనే స్టార్ట్ చేద్దాం. రెడీ, యాక్షన్. పోలీసులు ఇట్లా చేస్తారా? రానా, నిన్ను పాలు పితకమనలేదమ్మా. రెడీ, ఫస్ట్ మార్చ్ పాస్ట్ చేసుకోనండి, దాని తర్వాత ఇక్కడికి వచ్చి ప్లెడ్జ్ వచ్చేయండి. రెడీ, యాక్షన్. హాయ్, దిస్ ఇస్ గాయత్రి. అబ్బో, గుంటూరు జిల్లా నర్సరావుపేట, పల్నాడు, సాయి తిరుమల ఎన్వీఆర్ కాలేజ్. రిపోర్టింగ్ సార్. మేమేంటో మేము ప్రూవ్ చేస్తాం, మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, సత్తా ఏంటో చూపిస్తాం. సో జెంటిల్మెన్, డబ్ స్మాష్ ఆడియో ప్లే అవుతుంది, అది విని దాని తర్వాత నీ లిప్ సింక్ చేయాలి దానికి. ఓకేనా? ఆడియో ప్లీజ్. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని, మీసాలు మీద తిప్పుకొని, లొంగి కట్టుకుని, పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా. ఓకేనా? రెడీ, యాక్షన్. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని, మీసాల మీద తిప్పుకొని, లొంగి కట్టు పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయం. ఇట్రా అమ్మా, ఇట్రా నన్న, ఇట్రా. రెడీ, అమ్మా మార్చ్ పాస్. రెడీ, యాక్షన్. హాయ్, దిస్ ఇస్ స్వాతి. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ మాచల్ల. సాయి తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్ పరువు నిలబెడుతున్నాను. మేమేంటో ప్రూవ్ చేస్తాం. వి ఆర్ సాయి తిరుమల ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్. సూపర్, జేజమ్మన్ గుర్తు చేసింది ఇవిడ. రెడీ, ఆల్రైట్, యాక్షన్. పీछे मुड़, left, right. నా పేరు రవి, సాయి కాదమ్మా. నా పేరు కలిపి చెప్పాను రవి. ఆ? నా పేరు కలిపి చెప్పాను. ఏం పేరు నీ పేరు? సాయి. రవి, సాయి అట్లా కలిపేసుకున్నావు నువ్వు. ఓకే, ఇప్పుడు ప్లెడ్జ్. దిస్ ఈజ్ సాయి లక్ష్మి. ఆడాల మజాకా ప్రోగ్రామ్ లో ఆడాలంటే ఏంటో ప్రూవ్ చేస్తాం. సాయి తిరుమల ఎన్వీఆర్ కాలేజ్ స్టూడెంట్స్. అయిపోయింది రవి, ఇందాక అలా చూస్తున్నావు. బాలయ్య బాబు గారి ఆడియో అండ్ మీరు లిప్ సింక్ చేయాలి. జాగ్రత్త వినండి ఫస్ట్ ఆడియో. ఈ రాయలసీమలో ఏ సెంటర్ అయినా సరే, ప్రొద్దుటూరు, చిత్తూరు, కడప, కర్నూలు, ఏ సెంటర్ అయినా సరే పర్లా, నీ బలాన్ని, బంధుగణాన్ని మొత్తాన్ని తీసుకురా. ఒక్కడనే వస్తా, చెమట పట్టకుండా చంపేస్తా. రెడీ, యాక్షన్. ఈ రాయలసీమలో ఏ సెంటర్ అయినా సరే, ప్రొద్దుటూరు, చిత్తూరు, కడప, కర్నూలు, ఏ సెంటర్ అయినా సరే పర్లా, నీ బలాన్ని, బంధుగణాన్ని మొత్తాన్ని తీసుకురా. ఒక్కడనే వస్తా, చెమట పట్టకుండా చంపేస్తా. వస్తావా? వస్తావా రా.
సూపర్. డబ్ స్మాష్ అయిపోయినాయి, మార్చ్ పాస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు నలుగురిట్లో ఎవరు బాగా చేశారంటే And the winner is Jejamma Mayamma. Electron Home Appliances వారి గిఫ్ట్ సెకండ్ రౌండ్ విన్నర్ కి. వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. సూపర్ మచ్చి. ఈ రౌండ్ లో ఏమవుతుందంటే ఇక్కడ 2 రింగ్స్ ఉన్నాయి, అవతల వైపు రింగ్స్ ఉన్నాయి, రింగ్స్ లో చిన్న చిన్న బాల్స్ ఉన్నాయి అండ్ మీరు తలకి ఆల్రెడీ కట్టేసుకున్నారు. అదేంటే స్ప్రింగ్ బ్యాంగిల్స్ ఆడుతుంటాం కదా మనం, అవి మేము తలకు కట్టేసాం అండ్ కార్నర్ కిందికి గమ్ పెట్టాం, డబుల్ టేప్ గమ్ పెట్టాం. ఒకరు ఇక్కడ ఉంటారు, ఒకరు ఇక్కడ ఉంటారు. ఇక్కడున్న వాళ్ళు ఇలా క్రాస్కి వెళ్తారు, ఇక్కడున్న వాళ్ళు ఇలా క్రాస్కి వెళ్తారు. వెళ్ళేసి విదౌట్ యూజింగ్ యువర్ హ్యాండ్ ఆ స్ప్రింగ్ అండ్ కింద ఉన్న గమ్ముతో ఒక్కొక్క బాల్ ని లేపండి, తలతో ఇట్లా బట్టి బాల్ లేపండి. అలానే మెల్లగా వచ్చిన దారిని మళ్ళీ తిరిగి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ బాల్ ని చేతితో తీసి ఇక్కడ వేయండి. 1 minute లో ఎన్నైతే బాల్స్ ఈ బాస్కెట్ లో గ్యాదర్ అవుతాయో చూద్దాం. ఎవరైతే ఎక్కువ బాల్స్ గ్యాదర్ చేస్తారో వాళ్ళు విన్నర్. ఓకే, అండ్ మీరు క్లాష్ అవ్వకుండా చూసుకోండి. ఓకేనా? వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. చేతులు వదిలేయండి. వెరీ గుడ్. సూపర్, వెరీ గుడ్. ఒకటి 2 తీసుకొస్తున్నా అవి చూడవా? ఓకే, సూపర్ గా ఆడారు. వెరీ గుడ్. 1 minute లో ఎన్ని బాల్స్ వేసారో చూద్దాం. 1, 17 balls వేసారు 1 minute లో, విచ్ ఇస్ అ ఫెంటాస్టిక్ స్కోర్. 18 ఇస్ యువర్ టార్గెట్. ఆల్ ది బెస్ట్. వచ్చేయండి. రెడీ? మీ టార్గెట్ 18 బెలూన్స్. చాలా ఫాస్ట్ గా చేయాలా, కనీసం ఈ రౌండ్ లో గిఫ్ట్ గెలుచుకోవాలంటే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చేయి వాడారు, మొత్తం కిందకి వేయండి. చేయి వాడి ఖండంలో నీలాంటి గుంటలేదే, ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంటలేదే. ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే, ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంటలేదే. ఏమాడవే? కబడ్డీ కబడ్డీ ఆడుతున్నావు అర్థం. ఏమైంది? అక్కడే టైం వేస్ట్. అతుక్కోవట్లేదా? మళ్ళీ వాళ్ళకెట్లా అతుకుంది? మళ్ళీ వాళ్ళకెట్లా అతుకుంది? అవి వాళ్ళకే, ఇవి మాలకేనా? సరే చూద్దాం. 18 ఇస్ ది టార్గెట్. ఎన్ని అయినా చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 24 balls 1 minute లో అతుక్కోకుండానే.
ఇంకా టైం ఉంటే 50 వేసేదాన్ని. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, గుడికి పోయి దేవుడి మీద ఏడవడం, ఈడికొచ్చి నా మీద ఏడవడం తప్ప. ఎప్పుడన్నా గెలిపించడానికే ఉంటాడు మగాడు. ఒప్పుకోరే, ఒప్పుకోరు. మీరు ఒప్పుకుంటారా? నేను ఒప్పుకోను. సూపర్. నిజంగా చాలా కష్టంగా అనిపించింది. అయ్యో గెలుస్తారో లేదో అనిపించింది, ఎందుకంటే నువ్వు సగం టైం ఆడనే స్పెండ్ చేసావు. కానీ టోటల్ గా 18 బాల్స్ దాటేశారు. సూపర్ గా రౌండ్ గెలుచుకున్నారు. సూపర్ గా ఆడారు. థర్డ్ రౌండ్ అందుకే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్. కంగ్రాచులేషన్. ఫస్ట్ రౌండ్ లో మీరు, ఫైనల్ రౌండ్ లో మీరు, సెకండ్ రౌండ్ లో మీరు. వచ్చేయండి. నిజంగా మీరు నార్మల్ గా అందంగా ఉంటారు. గిఫ్ట్లు ఇచ్చిన తర్వాత మీ ఫేస్ లో వెలుగు వస్తుంది. ఏందో ఆడాల మజాక ఎన్ని ఎపిసోడ్ల నుంచి చూస్తున్నా. ఆ వెలుగు కోసమే ఊరూరా తిరుగుకుంటూ మిమ్మల్ని ఇలా కలుసుకుంటూ ఇలా ఆట పాట అండ్ అలా గిఫ్ట్ ఇచ్చేసి థ్యాంక్ యూ సో మచ్ అని వెళ్ళిపోతున్నాం. రేపు కూడా ఇదే జరుగుతుంది, కానీ వేరే ఊర్లో. ఈటీవీ ఈవినింగ్ 6 to 6:30 ప్రతిరోజు చూస్తుండండి. అంటుల్ దెన్ టేక్ కేర్, బై బై, గుడ్ నైట్. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఓరమాస లెక్కల నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే. చీమకి లిప్టిక్ వేయడం, ఏనుగుని ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం, టైంకి వస్తానన్న భర్త ఇంటికి టైంకి రాకపోవడం ఎంత కష్టమో ఈ షోలో నేను తప్ప ఇంకోళ్ళు విన్ అవటం కూడా అంతే కష్టం రవి. రే వాడితో పెట్టుకోకు, వాడు పోలీసోడు. ఆవులిస్తే పేగులు లెక్క పెడతారు. రే వాడు మా ఇంట్లో ఆవులు లేవు, ఓన్లీ కుక్కలు ఉన్నాయి. ఆడాల మజాకలో ఇంత బాగా జోక్ చెప్పిన వారు ఎవరు